హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 రోజుల్లో ఐఆర్‌పై కీలక ప్రకటన. సో, 30% ప్రకటించే దిశగా అడుగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా మన ప్రస్తుత బేసిక్ పే జూలై 1, 2024 నుంచి ఎలా మారిందో చూద్దాం. లెవెల్ 5లో ఉంటే రూ. 24,500, అలాగే లెవెల్ 4లో ఉంటే రూ. 23,780 క్రమంగా అయితే ఉంటాయి. ఇప్పుడు ఐఆర్ అనేది ఈ బేసిక్ పేపై శాతం ఆధారంగా అయితే ఇస్తారు. కానీ అది నెట్ సాలరీ మీద కాదు, మన బేసిక్ పే మీద ఆధారపడైతే ఉంటుంది. మనం పర్సెంటేజ్ అనేది మన బేసిక్ పేపై లెక్కగట్టి ఆ మొత్తాన్ని మనకి యాడ్ చేస్తారు. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు. డైరెక్ట్‌గా బేసిక్ పేలో అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడు గతంలో మనకిచ్చిన 27% ఐఆర్ ఎలా లెక్క కట్టారో మనము చూద్దాము. సో, ముందుగా 11 పీఆర్‌సీ టైంలో 27% ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ 27% బేసిక్ పేపై తీసుకుంటే రూ. 6,615 రావటం జరిగింది. అలాగే లెవెల్ 4లో రూ. 6,421 రావడం అయితే జరిగింది. ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అలాగే ఈ విధంగా ప్రస్తుతం నెట్ సాలరీ కోసం లెక్క కట్టినప్పుడు రూ. 30,684 వచ్చినట్టుగా ఉంటుంది. ఈ విధంగా రిమైనింగ్ ఆహ్, స్టాఫ్ లేదా ఇతర పీఎస్ ఉద్యోగుల సాలరీలు కూడా ఈ ప్రాతిపదికనే లెక్క కట్టవచ్చు. మొత్తం సాలరీలు పునరుద్ధరణతో డైరెక్ట్‌గా యాడ్ చేసినప్పుడు మనకు ఐఆర్ ఇచ్చిన తర్వాత నెట్ సాలరీ ఎలా ఉంటుందంటే అది కనీసం 35,000 లేదా అంతకంటే ఎక్కువగా అయితే ఉంటుంది. ఇది 27% లేదా 28% లేదా మరింత ఎక్కువ 31% రేటు కూడా ఉండవచ్చు. ఇక్కడ గ్రీన్ మార్క్‌తో సూచించినట్టుగా క్లియర్‌గా అయితే అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పరిగణనలను అండర్‌లైన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ అంటే ఇక్కడ మనకు చూడొచ్చు ఐఆర్ అన్నమాట ఇది. సో, ఐఆర్‌కి సంబంధించినటువంటి టేబులు. సో, మొత్తానికి ఐఆర్ ఇచ్చినప్పుడు మనకు కనీస వేతనం అనేది 35,000 లేదా అంతకు మించి సాలరీ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది.